Hello everyone, this is Dr. Sushma Sarilla, consultant homeopath at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ పార్ట్. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? అలోపతి ట్రీట్మెంట్ కానీ వెస్టర్న్ ట్రీట్మెంట్ ని కానీ మనం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అని అంటాం. ఒకవేళ మీరు గనుక వాటితో సఫర్ అవుతుంటే కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఒక అలోపతి డాక్టర్ ఏమేమి చేస్తారు ఆర్ మీ డెర్మటాలజిస్ట్ ఏమేమి సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ థింగ్ క్రయోథెరపీ. ఇది చాలా కామన్. చాలా ఎస్థెటిక్ క్లినిక్స్ లో కానీ లేదు అని అంటే చాలా సలూన్స్ లో కూడా చాలా మంది ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఒక డెర్మటాలజిస్ట్ ని పిలిచి చేయించుకుంటూ ఉంటారు. క్రయోథెరపీ అంటే ఏంటంటే లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది కదా, చాలా చల్లగా ఉండే ఈ లిక్విడ్ నైట్రోజన్ ని వాట్ మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ దాంతో పాటు ఆ ఏరియా కొన్ని రోజుల వరకు రెడ్ గా అనిపిస్తుంటుంది, కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. బట్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటి? ప్రాబ్లం ఏముంది? వాట్ తీసేస్తున్నాం, హ్యాపీయే కదా అంటే గుర్తుపెట్టుకోండి, వాట్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాట్ తీసేసినా అది ఇంకొక దగ్గరికి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు కాజ్ ఆఫ్ ద డిసీజ్ ఏంటి? వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, వీక్ ఇమ్యూన్ సిస్టమ్ కానీ, స్కిన్ సరిగ్గా లేకపోవడం కానీ. ఇలాంటి కాజెస్ ని ట్రీట్ చేయకుండా మనం డైరెక్ట్ గా క్రయోథెరపీ చేసినా కూడా ఏదైతే వాట్ ఉందో ఒక చోట తగ్గిపోయినా ఇంకొక చోట వచ్చే ఛాన్స్ ఉంటుంది. సాలిసిలిక్ యాసిడ్ ట్రీట్మెంట్ అంటే సాలిసిలిక్ యాసిడ్ అనేది ఒక బీటా హైడ్రాక్సీ యాసిడ్ అంటే BHA. సాలిసిలిక్ యాసిడ్ కంటిన్యూస్ గా వాట్ మీద అప్లై చేయడం వల్ల స్కిన్ ఇరిటేట్ అవుతూ ఎక్స్ఫోలియేట్ అంటే పైన లేయర్ ఊడిపోతూ వాట్ కూడా ఏదో ఒక రోజు రాలిపోతుంది. దీంతో కూడా అంతే, కాజ్ ని మనం ట్రీట్ చేయట్లేదు, పైగా స్కిన్ ని ఇరిటేట్ చేస్తున్నాం. సాలిసిలిక్ యాసిడ్ వల్ల స్కిన్ డ్రై అయిపోతుంది కూడా. సో ఎక్కువగా డ్రై అయిన స్కిన్ ఎక్కువగా పగిలే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఫర్దర్ గా రీఅకరెన్స్ మళ్ళీ HPV ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ తో ఏమీ చేయట్లేదు, ఆ వైరల్ ఇన్ఫెక్షన్ కి మనం ఏమీ చేయట్లేదు. ఎలక్ట్రో సర్జరీ కానీ, లేజర్ థెరపీ కానీ, లేజర్ ద్వారా కానీ, ఎలక్ట్రికల్ కరెంట్ ద్వారా కానీ మనం ఈ వాట్ ని తీసేయడం ఎలక్ట్రికల్ సర్జరీ ఆర్ ఎలక్ట్రో సర్జరీ అండ్ లేజర్ థెరపీ అని అంటారు. ఇది కూడా అంతే, మనం ప్రాబ్లం తీసేయడం వల్ల కాదు, లోపల ఉన్న ఇన్ఫెక్షన్ ని మనం ఏమి అడ్రస్ చేయకపోవడం వల్ల ఇది మళ్ళీ రీఅకర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటిలో కామన్ ప్రాబ్లం రికరెన్సీతో పాటు, కాజ్ ని ట్రీట్ చేయకపోవడంతో పాటు స్కిన్ ఎక్కువగా ఇరిటేట్ చేసేస్తున్నాం. స్కిన్ ఎక్కువగా ఇరిటేట్ అవ్వి అది డ్రై అయిపోతే ఫ్యూచర్ లో మళ్ళీ HPV ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని ఒక రకంగా మనం ట్రిగర్ చేసి ఆ HPV ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఇవ్వడం. బట్ గుర్తుపెట్టుకోండి, ఇలా చేయడం వల్ల మనం అనుకున్నట్టు బాడీ రియాక్ట్ అవ్వకపోతే బ్యాడ్ ఇమ్యూన్ రియాక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఫర్ వాట్స్. మనం హోమియోపతిని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ ట్రీట్మెంట్ కన్నా ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేయాలి వాట్స్ కి అని అంటే, ఫస్ట్ అండ్ ప్రైమరీ థింగ్ ఏంటి అని అంటే కన్వెన్షనల్ ఆర్ అలోపతిక్ ట్రీట్మెంట్ లో మెయిన్ గా మనం చూసేది ఏంటి అని అంటే సైడ్ ఎఫెక్ట్స్. స్కిన్ రెడ్ అవ్వడం, డ్రై అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, ఇలాంటివి ఏవి మనకు హోమియోపతిలో కనిపించవు. సెకండ్, పెయిన్ఫుల్ ట్రీట్మెంట్. క్రయోథెరపీలో కానీ లేజర్ ట్రీట్మెంట్స్ లో కానీ ఉండే పెయిన్ కానీ ఏవి హోమియోపతిక్ ట్రీట్మెంట్ లో మనకి కనిపించవు, అంటే పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ రికరెన్సీ రేట్ అలోపతితో కంపేర్ చేసుకుంటే హోమియోపతిలో రికరెన్సీ రేట్ అంటే మళ్ళీ తిరిగి వచ్చే రేట్ అనేది చాలా చాలా తక్కువ. దాంతో పాటు మనం ఒకవేళ అలోపతి ట్రీట్మెంట్ లో కంపేర్ చేసుకుంటే ఏదైతే మనం క్రయోథెరపీ కానీ లేదంటే ఎలక్ట్రో సర్జరీ కానీ లేజర్ థెరపీ కానీ ఇస్తున్నామో అది వాట్ ని అంటే ఏదైతే సిమ్టమ్ ని ప్రెజెంట్ చేస్తుందో ఆ డిసీజ్ దాన్ని మాత్రమే తొలగిస్తున్నాం. ఇన్హెరెంట్ గా కాజ్ అంటే HPV ఇన్ఫెక్షన్ ని కానీ, స్కిన్ కట్స్ కానీ, స్కిన్ డ్రైనెస్ ని కానీ, థిన్నెస్ ని కానీ, లేదు అని అంటే సరిగ్గా ఇమ్యూనిటీ లేకపోవడాన్ని మనం టార్గెట్ చేయట్లేదు. ఇవన్నీ మనం హోమియోపతిలో టార్గెట్ చేస్తాం. దాంతో పాటు హోలిస్టిక్ ట్రీట్మెంట్. ఒకవేళ మీకు వాట్స్ తో పాటు ఇన్హెరెంట్ గా ఇంకేమైనా డిసీజెస్ ఉన్నా కూడా ఫుల్ కంప్లీట్ పిక్చర్ తీసుకొని ఒక ఇండివిజువల్ ట్రీట్మెంట్ అంటే టైలర్ మేడ్ ట్రీట్మెంట్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల HPV ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, దాని తర్వాత వాట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల వచ్చే లాభాలు. మీరు కనుక వాట్స్ సఫర్ అవుతూ ఉంటే, ఒకవేళ ఈ వీడియో చూస్తూ మీకు క్యూర్ కావాలి అని అనుకుంటే, ఫిడికస్ హోమియోపతిలో టచ్ లో ఉండాలి అని అనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, 2 ఇన్ పర్సన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్. దగ్గరున్న ఫిడికస్ బ్రాంచ్ కి మీరు డైరెక్ట్ గా వచ్చి కలవచ్చు. లేదు మేము దూరంగా ఉన్నాం అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు. దాంట్లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు. ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీతో షేర్ చేస్తాం. కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియాలో అయితే 3 to 4 బిజినెస్ డేస్, USA లో అయితే 3 to 5 బిజినెస్ డేస్,
యుఎస్ఏ, ఇండియా కాకుండా ఇంకా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ టైం పడుతుంది. మీరు కనుక మాతో టచ్ లో ఉండాలి అని అనుకుంటే, లేదంటే కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే, ఇక్కడ చూపించే నంబర్ ద్వారా వాట్సాప్ కానీ, మెసేజ్ కానీ, కాల్ కానీ చేసి మాతో కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి. మీరు కనుక వాట్స్ తో సఫర్ అవుతుంటే, క్యూర్ కావాలి అని అనుకుంటుంటే ఫిడికస్ హోమియోపతినే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ కంపల్సరీ పాటిస్తాం. ఒకటి, మా దగ్గర ఆల్రెడీ ఉన్న వాట్స్ కేసెస్ లో ఉన్న హై సక్సెస్ రేట్, మంచి సక్సెస్ రేట్. సెకండ్ థింగ్, ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే మీ దగ్గర మాకు మధ్యలో ఏది అంటే లైక్ ఏ ప్రాబ్లం లేకుండా, గ్రే ఏరియా లేకుండా, మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది, మీ స్ప్రెడబిలిటీ ఎలా ఉంది, ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పర్సనల్ కేర్ ఇక్కడ ఫిడికస్ లో టాప్ నాచ్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా మిత్స్ ఉన్నా, భయాలు ఉన్నా, అవన్నిటి మీద ఎడ్యుకేట్ చేసి మీకు మీ వాట్ గురించి కానీ, మీ ప్రాబ్లం గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్ గా జరుగుతుంది. If you want to choose homeopathy, try choosing the best. That is Fidelis Homeopathy. Thank you. Fidelis Homeopathy.